మరి మాటలు చెప్పిన రాహుల్ గాంధీ, మాటలు చెప్పిన ప్రియాంక గాంధీ ఇలా పత్తా లేకుండా పోయినరు. గాంధీలు మాయమైపోయినరు. గాంధీల పేరు చెప్పి ఓట్లు అడిగినరు. మేనిఫెస్టోలో పెట్టి బాండ్ పేపర్లు పంచి గద్దెనెక్కిన ఇవాళ రేవంత్ రెడ్డి ఏమో ఏమైందయ్యా అంటే ఇవాళ అలా కూర్చున్నాడు, జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చున్నాడు. వెనకటికెవడో అట్టపర్వతం ఎత్తి నేను ఆంజనేయ స్వామి అనుకున్నాడట, నెత్తిన ఈక పెట్టుకొని శ్రీకృష్ణుడు అనుకున్నాడట. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ ప్యాలెస్లో పోలీస్ పహారాల మధ్య కూర్చొని ఈయన కూడా అట్లే భావిస్తా ఉన్నాడు. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి పోలీసు వాళ్ళు లేకుండా ఒక్కసారి చిక్కడపల్లికో, దిల్సుఖ్ నగర్కో, అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి రా. నీ బట్టలు కూడా ఊపి పంపుతారు. అప్పుడు అర్థమవుతుంది నువ్వేదో ఆ పోలీస్ పహారాలో ఉండడు కాదు. ఇవాళ నీ నిజ స్వరూపం అర్థమైంది. రాష్ట్ర ప్రజలకు 2 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి యొక్క మోసాలు, కాంగ్రెస్ దగ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా అర్థమైంది.